ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జనవరి 19వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతాయంటుంటారు. ఈ కరోనాకర్ సుగ్గున వీడికి బుద్ధి జ్ఞానం లేదు. అసలు అన్నం తింటాడో లేకపోతే అదేదో తింటాడు. ఆడి కన్ను భలే ఉంటుంది కదా, ఎడం కన్ను ఇలా సగం కన్ను. మహాబలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, జీవాధిపతి అయిన మా దేవుడిని అలా అంటున్నావు కదరా. మరి మీ దేవుడు కూడా గే కదా. నువ్వు మా దేవుడిని అలా అన్నావు, నేను కూడా మీ దేవుడిని గే అంటే నీకు ఎలా ఉంటుంది? అవునరా. కరోనా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా. అర్ధనారీశ్వరుడు కాదు మా దేవుడు, అంటే 50-50 కాదు మా దేవుడు. వరల్డ్ వైడ్లో అన్ని భాషల్లో బైబిల్ గ్రంథం ఉంది. చెత్త, నీలాంటి చెత్త నాయాళ్ళు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చినా కూడా జీవం గల దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు, యేసే నిజ దేవుడు. ఇతర దేవుడిని నీవు గే అంటున్నావు కదా. ఈ ప్రశ్నకి జవాబు చెప్పరా. అతని పేరు విష్ణు అనుకుంటా, లేడీగా మారిపోయాడు. ఎందుకు స్త్రీగా? ఈలోపుగా శవుడు నువ్వు అంటావా శవశక్తి అని, అతను వచ్చి ఇంత అంతగత్తి ఎవరు ఏంటి అనుకున్నాడు. దేవుడికి తెలీదా ఆ స్త్రీ రూపంలో ఉన్నది తన తాలూకు అతను ఒక మగోడే అనేసి? వెంటనే కొవ్వెక్కే. అందుకే నువ్వు శవశక్తి అని పేరు పెట్టుకున్నావు. నెత్తిన ఓ భార్య, పక్కన ఓ భార్య, అర్ధనారీశ్వరుడిని పేర్లు తెచ్చుకున్న వాడికి ఇంకా కొవ్వెక్కిపోయి ఎదురుగా ఒక స్త్రీ ఉంది, అది విష్ణు అని అతనికి తెలియదా? దేవుడికి తెలియాలిగా. త్రికాల వేది, భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసి ఉండాలి కదా, దివ్య దృష్టి ఉండాలి కదా. అమాంతం వెళ్ళి ఆమెతో శయనించాడని చరిత్ర చెప్తుంది, లోకానికి తెలుసు. సరే, మా ఆడ రూపంలో ఉన్న మీ దేవుడికి, మగ రూపంలో ఉన్న శవశక్తికి ఇద్దరు కలిస్తే వాళ్ళకి ఒక దేవుడు పుట్టాడు. ఇంకా వివరం నేను లోతుకి వెళ్ళను. అరే, నీ వీపు మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో చూసుకోరా. మా దేవుడు శత్రువుని ప్రేమించమన్నాడు, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు, నరహత్య చేయొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, తల్లిదండ్రుల్ని పూజించమన్నాడు. మీరేం చేస్తున్నారా? నిన్న ఒక వీడియో చూశాను, పాస్టర్లకు పేడ నీళ్లతో సన్మానం అని. అది మనుషులు చేసేది కాదు, మానవత్వం ఉన్నవాళ్ళు చేసేది కాదు. రాక్షసులు, వాళ్ళని దెయ్యం ఆవరిస్తే కానీ అలాంటివి చేస్తుంటారు. బుద్ధి కలిగి జీవించండి రా. మీలాంటి బొకాడిగా గాళ్ళని కరోనాకర్ దుర్గుణ ఈజ్ ఏ గే అని చెప్పొచ్చు. ఎల్రా బాబు, పని చూసుకోరా నాయన. బైబిల్ని కానీ ఇప్పటికీ ప్రత్యక్ష సాక్షులు అనేక చోట్ల ఉన్నారు. యేసుక్రీస్తు నా నిజ దేవుడు, నా రక్షకుడు అనేసి ఆయన్ని అంగీకరించి మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు. నీలాంటి లుచ్చగాళ్ళు ఏదో వాగేస్తుంటే నువ్వు మాట్లాడితే ఉండవస్తుందిరా, కాబట్టి వాళ్ళని మొక్కకూడదు, వాళ్ళు దేవుళ్ళు కాదు అంటుంటావు. శివశక్తి, శవంలాగా పడి ఉంటారు. దరిద్రట. భారతీయుడిలాగా అందరూ కలిసిమెలిసి ఐక్యంగా ఉండాలనే ఆలోచన కలిగి ఉండరా బొకాడియా. 600 106 సర్వశక్తిమంతుడు, నిజమైన దేవుడు, లోక రక్షకుడు, మహాదేవుడు, వాక్యం ద్వారా మాట్లాడేవాడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే. కవి చౌడప్ప అన్నాడు, నేను అన్నట్లా నాకు అంత
కవి చాతుర్యం నాకు లేదు. రామాయణం రంకు భారతం బొంకు అని అది చదువు, దాన్ని ఆ పుస్తకం వెదికి చదువుకో. అంత అబద్ధాలు పుట్టకదా దరిద్రుడా. మీలాంటి వాళ్ళు పట్టపగలేమో అదిగో అరుంధతి నక్షత్రం అంటారు. మాంగళ్యం తంతునామంలో ఒక బ్రాహ్మణ చెప్పాడు ఏమేమి అర్థాలు ఉన్నాయి, పెడార్థాలు ఉన్నాయండి. తప్పురా బాబు. క్రైస్తవుల జోలికి వెళ్ళమాకండి, క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టమాకండి. మీ గ్రంథాల్లో ఒకటి ఉంది, అది నాకు నచ్చుద్ది. శ్రీకృష్ణ పాండవీయం సినిమా చూడు. కృష్ణుడికి ఆర్ఘ్య పూజ చేస్తుంటారు పాండవులు. అప్పుడు శిశుపాలుడు వచ్చి వీడు గొర్రెలు కాసేవాడా, వీడు యాదవుడా, అది ఇది అనేసి ఎన్నో తిడుతుంటాడు. అప్పుడు ఆ శిశుపాలుడు ఎవరో కాదంట, కృష్ణుడికి మేనత్త కొడుకు అంట. ఒకసారి అప్పుడెప్పుడో చిన్నతనంలో వాడిని చంపబోతే, నాయన కృష్ణ అతను నా కొడుకు, నా మొహం చూసి ఊరుకో అంటే, సరే 100 తప్పులు కాస్తాను అత్త అన్నాడంట శిశుపాలుడి తల్లితో. ఆ విధంగా వాడు రకరకాలుగా బూతులు తిట్టడం కానీ, అరాచకాలు కానీ ఏం చేసినా కూడా సహించాడంట మీ కృష్ణుడు. 100వ ఇది తప్పు పూర్తి అయ్యేటప్పటికీ విష్ణు చక్రంతో, సుదర్శన చక్రంతో శిశుపాలుడి తల నరికేశాడంట. అలాగా నువ్వు పెరుగుట విరుగుట కొరకే, పొంగే పాలు పొయ్యి పాలు, నీ కర్మ. ఇప్పుడైనా లోకరక్షకుడు నిజదేవుడు యేసు అని తెలుసుకో. అగ్రవర్ణాలు అనేవాళ్ళు ఎందరో ఇప్పుడు ప్రపంచంలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. ఎప్పుడో సాధు సింగ్, భక్త సింగ్ గారి సంగతులు నేను చెప్పట్లా. ఎందుకురా ఇంత ఈర్ష్య, అసూయ ఉండకూడదురా బాబు. పద్యం ఉంది కదా, చిత్తశుద్ధి లేని శవపూజ లేలరా, భాండశుద్ధి లేని పాకమేళ అనేసి ఏదో పద్యం ఉంది. చిత్తశుద్ధి ఉండాలి. నీ హృదయాన్ని నీకు ఇష్టమైన దేవుడు అనుకునే వాడిని మొక్కుకో, ఆయన్ని దివారాత్రులు ధ్యానించుకో, నీకు కైవల్యం వస్తుంది. అంతేగాని కడుపు నిండా కుళ్ళు పెట్టుకుని వాడి దేవుడు కాదు, వీడి దేవుడు కాదు, వాడి దేవుడు కాదు, వీడి దేవుడు కాదు, నీ అబ్బా నీ బతికేంట్రా, నీ పుట్టుక ఏంట్రా. యేసుక్రీస్తుని అంటే మేము ఊరుకోవాలా, పళ్ళు బిగబెట్టి నోరు మూసుకోవాలా? మూసుకోరా బాబు, నువ్వు మూసుకో, నువ్వు పెద్ద దరిద్రుడివి, నీకు పోగాలం దగ్గరికి వచ్చింది. పాపి చిరాయువు అంటే ఎవరు తెలుసా? గే, శివశక్తి, కరోనాకర్, దుర్గుణ. ఓకే, దేవుడు మన వినికిడిలో ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.